హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో రవ్వతో చేసుకునే 2 రకాల స్వీట్లని ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్ రవ కేసరి. దీనికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుందాము. అదే కప్పుతోటి 1/4 కప్పు పంచదారను కూడా తీసి పెట్టుకుందాం. ఒక పెద్ద క్యారెట్కి చెక్కు తీసి తురుముకుందాము. 1/2 కప్పు జీడిపప్పు కిస్మిస్ తీసి పెట్టుకుందాం. ఒక చిటికెడు కుంకుమ పువ్వుని వెచ్చని పాలలో నానబెట్టుకుందాం. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసి సన్న మంట మీద దోరగా వేయించుకుందాము. అలా వేయించుకున్న తర్వాత ఇందులో రవ్వను కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు సన్న మంట మీదనే బాగా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. తక్కువ మంటలో అయితే మనకు రంగు మారిపోకుండా బాగా వేగుతుంది దోరగా. ఇలా వేయించుకున్న రవ్వలోనే ఇప్పుడు మనం క్యారెట్ తురుమును కూడా కలుపుకుని వేపుకుందాం మరో 2-3 నిమిషాల పాటు. ఇలా ముందుగానే వేయించుకున్న రవ్వలో క్యారెట్ని వేసి వేపుకుంటే బాగా వేగి మంచి సువాసన వస్తుంది. కేసరి కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీటిని తీసుకుని విడిగా మరిగించి పెట్టుకుందాము. ఆ నీళ్ళని ఇప్పుడు దీనిలో కలిపేద్దాము. ఇది ఉడుకుతున్నప్పుడు మీద చిందుతుంది చేతి మీద, కాబట్టి తొందరగా దీన్ని కలుపుకుంటూ మధ్యలో పైకి చిందినప్పుడు మనం మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది, దగ్గరికి అవుతుంది త్వరగా. ఇప్పుడు మనం అందులోనే కుంకుమ పువ్వు పాలను వేసుకుని పంచదారను కూడా కలిపేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాము. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల యాలకుల పొడిని కూడా కలుపుకుందాము. మొత్తాన్ని కూడా ఉండలు కట్టకుండా బాగా కలిపి కేసరి రంగుని ఒక చిటికెడు వేసి కేసరి మొత్తం బాగా రంగు కలిసేంత వరకు తిప్పుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని మరోసారి పైన వేసి కలుపుకుంటే మంచి సువాసనగా ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి దాన్ని బాగా సెట్ అవనిద్దాం. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే మంచి క్యారెట్ రవ కేసరి తయారైపోయింది. ఇందులో పంచదారను కానీ నెయ్యిని కానీ మన రుచిని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు చేసుకునే రవ్వ మాత్రమే కాకుండా క్యారెట్ కూడా వేసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు రవ్వతో షీరా స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా 1 కప్పు మిశ్రీని కలకండ అంటాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలో తీసుకుని 1 కప్పు నీళ్లు వేసుకుని కరిగించిన తర్వాత వడపోసుకోవాలి. లేదా మంట మీద పెట్టుకుని కరిగాక కూడా వడపోసుకోవచ్చు. దీన్ని పంచదారతో కూడా చేసుకోవచ్చు. మిశ్రీ అయితే కొద్దిగా మంచిది కాబట్టి దాంతో చేస్తున్నాను. ఈ విధంగా కరిగిపోయాక వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే కూడా ఈ వడపోసుకోవడం వల్ల మంచిది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో సీరాకి కేసరిలాగా కాకుండా మరింత ఎక్కువగా నెయ్యి పడుతుంది. ఇప్పుడు ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకుని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలాంటివి వేసి దోరగా వేయించి లో ఫ్లేమ్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న పట్ట ముక్క 2-3 లవంగాలు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగాక రవ్వ 1 కప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అడుగు మాడిపోకుండా కలుపుతూ వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మరొక 1/4 కప్పు నెయ్యి కూడా వేసేసుకుని దీన్ని ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు రాను రాను ఇది ఇలా చేంజ్ అవుతుంది, కానీ మంట మాత్రం ఎక్కువ పెట్టకూడదు. ఇలా ఇది గులాబ్ జామ్ రంగులోకి వచ్చేస్తుంది. అప్పుడు 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు, ఇందాక మిశ్రీలో మనం వేసి వడగట్టుకున్నాం కదా ఆ నీళ్లు కూడా 1 కప్పు 3 వేసుకుని మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా నెమ్మదిగా ఉడుకుతుంది. మనకు రవ్వకైతే మనం కేసరికి 2 కప్పులు వేసుకున్నా సరిపోతుంది, కానీ షీరాకి
పాలు కంపల్సరీ వేసుకుంటేనే మామూలుగా కన్నా కూడా ఎక్కువ టేస్టీగా వస్తుంది వాటర్ వేయడం కన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసుకున్నామంటే ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి చేర్చుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని సర్వ్ చేసుకున్న తర్వాత పైన మనం క్రంచీగా వేయించుకున్న పప్పులు కొన్ని కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. లేదంటే అప్పటికప్పుడు మొత్తం సీరాలో కూడా డ్రై ఫ్రూట్స్ని కలిపేసుకోవచ్చు. ఈ సీరాని స్వీట్గా మాత్రమే కాకుండా వ్రతాలు పూజల్లో కూడా ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.